ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంపీ సీటు మార్పు కారు పార్టీలో ముసలు రేపనుందా? మాజీ మంత్రికి టికెట్ ఇస్తే సిట్టింగ్ ఎంపీ పార్టీ మారుతారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీలో సీటు సర్దుబాటు సాధ్యమవుతుందా? గత ఎన్నికల్లో ఎంపీగా గెలిపించిన గురువు కోసం ఇప్పుడు శిష్యుడు టికెట్ త్యాగం చేస్తారా లేక ప్రత్యర్థిగా మారుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. మెజారిటీ లోక్సభ స్థానాలు గెలుచుకోవాలన్న టార్గెట్తో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతని మారుస్తారన్న చర్చ పార్టీలో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీలో నిలవబోతున్నారన్నది బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీగా గత 5 ఏళ్లుగా ఉన్నా ఇంకా ఆ ప్రాంతంలో కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. తనకంటూ ఓ ఇమేజ్ ని, క్యాడర్ ని తయారు చేసుకోకపోవడం ఆయనకు మైనస్ పాయింట్ గా మారింది. అందుకే ఈసారి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను పార్లమెంటుకు పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోల్ బెల్ట్ ప్రాంతంలో ఈశ్వర్ సుపరిచితుడు కావడం, గతంలో ఆయన సింగరేణి కార్మికుడిగా పనిచేయడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. దీనికి తోడు మేడారం, ధర్మపురిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం కొప్పులకు ప్లస్ పాయింట్స్ గా మారుతాయని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బలమైన అభ్యర్థులు లేకపోవడం బీఆర్ఎస్ కు బలంగా మారుతుందని భావిస్తున్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్ సీటు మార్చితే వెంకటేష్ నేత సర్దుకుపోతారా లేక మరో పార్టీలోకి జంప్ అవుతారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. వెంకటేష్ గత పార్లమెంటు ఎన్నికల కంటే ముందు చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో బీఆర్ఎస్ లో చేరిన వెంకటేష్ ఎంపీగా గెలుపొందారు. గత ఎన్నికల్లో పార్టీ చరిష్మాతో విజయం సాధించిన వెంకటేష్ ఓన్ ఇమేజ్ ను మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయారు. అయినా పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గం ఓట్లు మాత్రం వెంకటేష్ కు ప్లస్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ పెద్దపల్లి సిట్టింగ్ సీటు దక్కని పక్షంలో వెంకటేష్ నేత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందన్న టాక్ కూడా నడుస్తోంది. తొలిసారి హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన క్రమంలో మరోసారి ఇక్కడి నుంచి ఆయనకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ నడుస్తోంది. మొత్తంగా గురువు కొప్పుల ఈశ్వర్ కోసం ఆయన సీటు త్యాగం చేసి మద్దతుగా నిలుస్తారా లేక ప్రత్యర్థిగా మారి పోటీకి దిగుతారా అన్నది వేచి చూడాల్సిందే.